ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలనే కలిమికాయ అని కరోండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే, కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, మహారాష్ట్రలలో ఈ కరోండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాలలో పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవకంచెగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో కేకులపైన చెర్రీ పండ్లుగా ఉపయోగించేవి ప్రాసెస్ చేసిన వాక్కాయలే. ఎంత దిగుబడి వస్తుందన్న వివరాలతో సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నితీష్ కుమార్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట వాక్కాయ, కలిమికాయలుగా పిలుచుకునే కరోండా కాయలు. ఈ కాయల వల్ల లాభాలేంటి, ఈ కాయలు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మొత్తంగా ఏ కాలంలో పండుతాయి అనే అంశాలన్నీ మనతో మాట్లాడడానికి సంగారెడ్డి ఫల పరిశోధన స్థాన కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్ ఉన్నారు. సార్ నమస్తే అండి. ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఇప్పుడు ఈ కరోండా, ఈ కాయల వల్ల లాభాలు ఏమున్నాయి అంటారు? ఈ కరోండా అనేది మనకి అడవి జాతి మొక్క లేదా మొండి జాతి మొక్క అని చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు మనం అడవుల్లో పెరగటం మనం చూసుకోవచ్చు. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇది జీవకంచెగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే మనకి ఫెన్సింగ్ పరంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మన తోటల చుట్టూ దీన్ని ఫెన్సింగ్ లాగా, జీవకంచెలాగా ఉపయోగించుకున్నట్లయితే పశువుల నుండి పంటని లేదా మన తోటల్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి ప్రతి కణుపు దగ్గర 2 ముళ్ళు ఉంటాయి కాబట్టి ఈ ముళ్ళు ఉండటం వల్ల దీన్ని మనం జీవకంచెగా ఉపయోగించవచ్చు. ఈ పండ్లలో మనకి ఎక్కువగా విటమిన్ సి అంటే ఆస్కార్బిక్ ఆమ్లం అనేది అధికంగా ఉంటుంది. ఒక 10 గ్రాముల కరోండా కాయలు మనం చూసుకున్నట్లయితే నిమ్మలో ఉండే ఆస్కార్బిక్ ఆమ్లం కంటే మనకి 3 రెట్లు అధికంగా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మనకి కాల్షియం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి, దృఢంగా ఉండటానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇనుము ధాతువు అంటే ఐరన్ మనకి ఇందులో అధికంగా ఉంటుంది. అంటే మనకి 100 గ్రాముల ఈ కరోండా కాయలు మనం చూసుకున్నట్లయితే 39 మిల్లీగ్రాముల మనకి ఐరన్ అంటే ఇనుము ధాతువు అనేది ఉంటుంది. రక్తం పెరగటానికి, రక్తహీనత తగ్గటానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరాన్ని చల్లబరిచే ఈ గుణం కూడా వీటికి, ఈ కరోండా కాయలకి ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఈ ఆకులు, వేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఆయుర్వేదంలో ఔషధాలుగా తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. జ్యూస్ తయారీకి, అలాగే మనకి వైన్ తయారీకి కూడా పండిన కాయలు మనం ఉపయోగించుకోవచ్చు. ఇక పక్వానికి వచ్చిన కాయలు అయితే మనం నిల్వ పచ్చడి పట్టుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. ఈ కరోండా కాయలు మనకి తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడే ఎంజైమ్లు ఉత్పత్తి కావటానికి కూడా మేలు చేస్తాయి అన్నమాట. కరోండా కాయలు ఏవైతే ఉన్నాయో ఏ సీజన్లో ఈ పంట చేతికి వస్తుందంటారు? ఈ పంట పూత దశ నుంచి కాత చేతికొచ్చే వరకు ఎన్ని రోజుల సమయం పట్టవచ్చు? ఈ కరోండా లేదా వాక్కాయలు అనేవి పూత మనకి ఫిబ్రవరి, మార్చిలో ప్రారంభమవుతుంది. ఈ పూత వచ్చేసి మనకి తెల్లగా ఉంటుంది. అయితే పూత వచ్చిన 120-130 రోజుల్లోకి మనకి కాయలు తయారవుతాయి అన్నమాట. ఈ కాయలు రావటం అనేది పూత తర్వాత 3 దశల్లో ఉంటుంది. మొదటి దశల్లో కాయలన్నీ కూడా లేత పచ్చ రంగులో ఉంటాయి, లేదా తెలుపు రంగు నుండి లేత పచ్చ రంగులో ఉంటాయి. తర్వాత దశలో ఈ కాయలన్నీ కూడా మనకి గులాబీ రంగులోకి మారుతాయి అన్నమాట. తర్వాత గులాబీ రంగు నుండి ఈ పక్వం తర్వాత మనకి బాగా పండిన కాయలు ఏవైతే ఉన్నాయో అవి మెత్తగా తయారైన తర్వాత అవి నలుపు రంగులోకి మారుతాయి. ఈ విధంగా మనకి పూత వచ్చిన నుండి మనకి 120-130 అంటే దాదాపుగా మనకి జూలై, ఆగస్టు వరకు మనకి కాపు రావటం, కాపు తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ వాక్కాయ ఏదైతే ఉందో దీనికి వచ్చే రోగాలు ఏమైతే ఉంటాయి, దీన్ని ఆశించే కీటకాలు ఏమైతే ఉంటాయి, వాటిని నియంత్రించడానికి ఎలాంటి మందులు పిచికారీ చేస్తారంటారు? అయితే ఈ కరోండా అనేది మనకి మొండి జాతి మొక్క లేదా ఎడారి మొక్క అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేవి కీటకాలు కానీ, తెగుళ్ళు కానీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కొన్ని రకాలైన రసం పీల్చే కీటకాలు ఆశిస్తాయి. అటువంటి సమయంలో ఆకులన్నీ కూడా ముడతలు బారిపోతాయి. అటువంటి సమయంలో మనం క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీమీటర్లు పిచికారీ చేసుకుంటే తగ్గించుకోవచ్చు. తెగుళ్ళు అనేవి చాలా తక్కువగా వస్తాయి. ఆకుమచ్చల తెగుళ్ళు వచ్చినప్పుడు మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. పక్వ దశ నుండి మనకి పండుగ మారిన తర్వాత పండు ఈగ సమస్య కొన్ని చోట్ల ఉండటం జరుగుతుంది. ఈ పండు ఈగ సమస్య ఉన్నప్పుడు మనకి స్పైనోసాడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఫిరమోన్ ఎరలు 10 నుండి 12 వరకు పెట్టుకున్నట్లయితే మనం వీటి ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు.
ఈ జాతి మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటికి తోటలకు లేదా ఏదైనా మనం సాగు చేసుకునే పంటలకు కానీ కంచెగా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు. దీని నుంచి ఎలా ఆదాయం పొందొచ్చు రైతు, దీని ద్వారా ఒక చెట్టు నుంచి ఎంత మేర లాభం గడించవచ్చు అంటారు? ఈ కరోండా అనేది రైతులు వాణిజ్యపరంగా సాగు చేయడానికి చాలా తక్కువ మక్కువ చూపిస్తున్నారు. అయితే మనకి జీవ కంచెగా మన పొలం చుట్టూ లేదా తోటల చుట్టూ పెంచుకున్నప్పుడు కంచెగా ఉపయోగపడుతుంది. మన ఈ కాయల్ని అమ్ముకోవటం ద్వారా ఆదాయం కూడా వస్తుంది. మొక్కలు మనకి పెట్టిన 3వ సంవత్సరం నుండి కాపు వస్తుంది. 4వ సంవత్సరం నుండి మనం కాపు తీసుకున్నట్లయితే మనకి సాధారణ పంటతో పాటు కూడా వీటి వల్ల మనకి ఆదాయం అనేది వస్తుంది. మనం మార్కెట్లో చూసుకుంటే కేజీ కాయలు 40 నుండి 50 రూపాయలు పలుకుతున్నాయి. ఒక చెట్టుకు వచ్చేసి మనకి దాదాపుగా 6 నుండి 7 కేజీల వరకు వస్తుంది. అదే వయసు పైబడిన మొక్కలు అంటే మనకి దాదాపుగా 10 సంవత్సరాలు పైబడిన మొక్కల్లో మనకి సుమారు 15 నుండి 20 కేజీల వరకు మనం కాయలు తీసుకోవచ్చు. ఒకవేళ రైతులు కావాలంటే మనకి ఎఫ్ఆర్ఎస్లో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే దానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఒక మొక్కకి? ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మనకి వాక్కాయ మొక్కలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఒక మొక్క వచ్చేసి మనకి 30 రూపాయలు. ముఖ్యంగా చూసినట్లయితే సార్, ఇప్పుడు ఒకవైపు ఎల్లిన ప్రభావం, వర్షాభావం కూడా పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే. ఎలాంటి భూములు అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మొక్కలు జీవించగలుగుతాయి అంటారు? కరోండా అనేది ఎటువంటి నేలల్లో సాగు చేస్తారని చూసుకుంటే, ఎటువంటి నేలలైనా ఎర్ర నేలలు కానీ, బరువైన నేలలు కానీ, చౌడు నేలల్లో కానీ దీన్ని సాధారణంగా మనం సాగు చేసుకోవచ్చు. ఇక నీటి విషయానికి వస్తే ఇవి ఎలినో ప్రభావం ఉన్న చోట్ల కూడా మనకి నీటి ఎద్దడిని తట్టుకుండి బలంగా పెరుగుతాయి. ఎరువుల విషయంలో కూడా చాలా తక్కువగా ఎరువులు వీటికి ఉపయోగించుకోవచ్చు. అంటే మొదటి సంవత్సరంలో మనకి నత్రజని చూసుకుంటే 100 గ్రాముల యూరియా వేసుకోవాలి. ఇక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే మనకి 150 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే పొటాష్ ఒక 50 గ్రాముల పొటాషియం మొదటి 3 సంవత్సరాల్లో ఇచ్చుకోవచ్చు. తర్వాత సంవత్సరం నుండి రెట్టింపుగా వేసుకున్నట్లయితే మనకి కాయల సైజ్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. వాక్కాయ, కలిమికాయలుగా పిలుచుకునే ఈ కాయలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పంటలకు రక్షణే కాకుండా ఈ చెట్లను పెంచుకోవడం వల్ల తగిన లాభాన్ని కూడా రైతు గడించవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రవేత్త చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.